గైస్ వెల్కమ్ బ్యాక్ టు బైట్స్ ఆఫ్ సంతోష్. కమింగ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఈ వీడియో 1 వీక్ బ్యాక్ తీయాల్సింది, ఇప్పుడు తీస్తుంది. ఎందుకంటే ఫేస్ మీద పింపుల్ కనబడుతుంది కదా, అది పోతుంది కానీ పోలే, అందుకని ఇప్పుడు తీస్తున్నా. ఇది వ్లాగ్ కాదు, ఇది ఐ నీడ్ టు టాక్ సంథింగ్ అండ్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ మై సెల్ఫ్. టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది. ఇంకా లేట్ అయితే మళ్ళీ నేను మాట్లాడేది ఊరికి వినపడదు, ఎందుకంటే ట్రాఫిక్ సౌండ్స్లో చాలా క్లమ్సీగా అయిపోతుంది వాయిస్ మొత్తము. అందుకనేసి మార్నింగ్ వచ్చేసా పార్క్ వెళ్తున్నా, అక్కడ మాట్లాడతా. చూడండి ఒకసారి, ఈ రోడ్ నార్మల్గా అయితే ఎవడు ఎప్పకొచ్చి గుద్దేస్తాడో తెలియదు. అలాంటిది మార్నింగ్ ఎంత క్లీన్గా ఎంత పీస్ఫుల్గా ఉందో. ఈ రోడ్లో రావాలంటే భయం వేస్తుంది నార్మల్ టైంలో. అలాంటిది మార్నింగ్ ఎంత బాగుందో ఈ రోడ్డు. ఇలాంటివి ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి ఒకసారి. ఇంకా ఇది పార్క్ వెళ్ళే రూటు చూపిస్తాను. ఇంకా పార్క్ వెళ్ళాక ఎలా ఉందో అక్కడ. హలో గాయస్, ఫైనల్లీ వర్కౌట్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేద్దామనేసి వచ్చా. వాయిస్ ఏదో అలాగే వస్తుంది. టాపిక్లోకి అయితే వచ్చేద్దాం. ఈరోజు వీడియో చేయడానికి ఇంటెన్షన్ ఏమంటే, యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నా కదా, అవన్నీ మిక్స్డ్ కంటెంట్ వస్తుంది. ఏదైనా కంటెంట్ చేయబో అంటున్నారు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి ఇంటెన్షన్ ఏంటంటే, నాకు మాట్లాడడానికి సరిగ్గా రాదు, కొంచెం నత్తిలాగా స్టక్కే వస్తుంది. దాన్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనేసి క్రియేట్ చేశా. కానీ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఈరోజైతే కొన్ని వీడియోస్ పోస్ట్ చేస్తా, నాకే కొంచెం ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. ఇది నాకు తెలియకపోవచ్చు కానీ మా క్లాస్ వాళ్ళకి బాగా తెలుసు నేను ఎలా మాట్లాడతాను అనేసి. అలాంటిది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఇంతకీ ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే, నేను రీసెంట్గా కంటెంట్ క్రియేషన్ అయితే స్టార్ట్ చేశా. అది ఏ టాపిక్ చేయాలనేసి కొంచెము కన్ఫ్యూజన్లో ఉన్నా. అందువల్ల ఈ వ్లాగ్ చేసి మిమ్మల్ని అడిగి కనుక్కుందామని అనుకుంటున్నా. నార్మల్గా నాకైతే వ్లాగ్స్ మీద కొంచెం మోటివేషన్ మీద, వ్లాగింగ్, ఎక్స్ప్లోరింగ్ వీళ్ళ మీద ఇంట్రెస్ట్. వాటిలో ఏది చేయమన్నా చేస్తా. ఒకసారి మీరు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే నేను దాని నుంచి ట్రై చేస్తా. నేనైతే కంటెంట్ క్రియేషన్ చేద్దామని అనుకోలే, కానీ ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది, చేస్తున్నా. రీసెంట్గా నాకు ఎడిటింగ్ చేయడం కొంచెం ఇష్టము. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, నా చేతికి మొబైల్ వచ్చింది నా డిప్లొమా ఫస్ట్ ఇయర్లో. అప్పటి నుంచి నా ఫోన్లో పిక్సార్ట్, కైన్ మాస్టరు, విఎన్, ఇంకా ఉన్నాయి హిన్షాట్, ఇలాంటి కొన్ని యాప్స్ ఉండేవి. నేను అప్పటి నుంచి లైట్గా చిన్న ఫొటోస్, వీడియోస్ తీయడం, ఎడిట్ చేయడం చేసేవన్నీ. అందువల్ల కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే స్టడీస్ కంటిన్యూ చేస్తూ ఎడిటింగ్ చేస్తున్నా. చేస్తూ కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేస్తా అప్పుడే. సన్నీ విఎల్ఎస్ అనేసి, సన్నీ వ్లాగ్స్ అనేసి, మెమరబుల్ వ్లాగ్స్, ఇలా చాలా క్రియేట్ చేస్తా. కానీ క్రియేట్ చేసినప్పటి నుంచి ఏమంటే, నాకు అప్పట్లో ఆల్గారిథం అర్థం అయ్యేది కాదు యూట్యూబ్ది. అందువల్ల ఈ మూవీ సాంగ్స్, బీజిఎమ్స్ పెట్టడం వల్ల కాపీ రైట్స్, స్ట్రైక్స్ వచ్చి ఛానల్ ఎగిరిపోయింది 2-3 సార్లు. అప్పటి నుంచి కొంచెం క్విట్ అయిపోయా సోషల్ మీడియా నుంచి. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేశా. ఇన్స్టాగ్రామ్లో కూడా అంత రీల్స్ ఏం కాదు, పోస్టులు పెట్టడం అంతే. అలా స్టార్ట్ చేస్తూ డిప్లొమా కంప్లీట్ అయిపోయింది. అలా డిప్లొమా కంప్లీట్ అయ్యేసరికి చేతుల్లోకి 14 బ్యాక్లాగ్స్ అయితే వచ్చాయి. అవి ఎలా క్లియర్ చేస్తాను దేవుడా అనుకునే లోపు నాకైతే నమ్మకం అవి క్లియర్ చేస్తానేసి. ఎలాగో మా అమ్మ, మా నాన్న వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు. అక్కడ కొన్ని రోజులు వర్క్ చేస్తా, ఇక్కడ చాలా చోట్ల ట్రై చేశా. కానీ ఏం వల్ల అయ్యేది కాదు, ఒక చోట కుదురుగా ఉండలేం కదా. అలా కొన్ని రోజుల తర్వాత శ్రీ గగన అనే ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు డిప్లొమా బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడానికి. అక్కడ జాయిన్ అయ్యా. అక్కడ వాళ్ళ టీచర్స్ కూడా నా మీద నమ్మకం ఉండేది కాదు. ఏమంటే 14 బ్యాక్లాగ్స్ కదా, అందరూ 1 or 2 బ్యాక్లాగ్స్కి అయితే వచ్చేవాళ్ళు. నాది 14 బ్యాక్లాగ్స్. అక్కడ వాళ్ళ రికార్డులో లేదంట 14 బ్యాక్లాగ్స్. అందుకనేసి ఫస్ట్ 6 సబ్జెక్ట్స్ తీసుకున్నా క్లియర్ చేద్దామనేసి. తెలిసిందే కదా, ఎక్కడన్నా పోతే మనం చేసే చేష్టలు ఎలా ఉంటాయో అల్లరి పనులు అనేసి. అక్కడ కూడా కొన్ని కంటిన్యూ అయ్యాయి.
అయినా సరే 6లో 5 క్లియర్ చేసా. ఇంకా పేమెంట్ చేయకుండా సబ్జెక్ట్ 2 క్లియర్ చేసా. ఎలాగో 6 అయిపోయాయి. ఇంకా అలా 6 అయ్యి మళ్ళీ ఇంకొక సెమ్ వచ్చింది సప్లీ. ఆ సప్లీలో కోచింగ్కి వెళ్ళకుండానే ఒక 3 సబ్జెక్ట్స్ క్లియర్ చేశా. అదొక 6, ఇది ఒక 3, 9 క్లియర్ అయ్యాయి. మళ్ళీ 2 సబ్జెక్ట్స్ రివాల్యుయేషన్లో పాస్ అయిపోయా. మళ్ళీ 6, 3, 9, 9 ఒక 2లో 11 పోయినాయి. ఇంకా 3 ఉన్నాయి. ఇంకా లాస్ట్ అటెంప్ట్ మళ్ళీ జాయిన్ అయ్యా. ఆ దెబ్బతో 3 ఎత్తేసా. మొత్తం 14 అయిపోయాయి. తర్వాత మేడం అయితే షాక్ అయిపోయింది. అశ్విని మ్యామ్ అనేసి ఉండేది, బాగా మోటివేట్ చేస్తూ ఉండేది ఇన్స్టిట్యూట్లో. ఇప్పుడైతే లేదు మ్యామ్ అక్కడ. మ్యామ్ వల్లే కొంచెము పాస్ అయ్యాననేసి అనుకుంటున్నా ఇప్పటివరకు. నేనైతే అక్కడ ఉండే మా ఫ్రెండ్స్ పవన్, లోకేష్, వేదాంత, భార్గవ్, వీళ్ళు అందరూ 1, 2 సబ్జెక్ట్స్ కోసం వచ్చారు. నేను ఒకటే 14. వాళ్ళకి నమ్మకం ఉండేది కాదు అసలు ఎందుకు వచ్చినానని. సరే ఎలాగల్లా 2 ఇయర్స్ పట్టింది క్లియర్ చేశా. అక్కడ మ్యాథ్స్ సార్ అయితే చాలా బాగా చెప్తారు. నాకు అసలు ట్రిగ్నామెట్రీ ఇవి అర్థమయ్యేది కదా అంతగా. కానీ ఎలాగలా కంప్లీట్ చేయాలి కదా అని చేసా. కంప్లీట్ అయ్యింది. మళ్ళీ ఈసెట్కి ప్రిపేర్ అయ్యా అక్కడే. అసలు డిప్లొమానే పాస్ అవుతానో లేదో తెలియదు నాకు. అలాంటిది ఈసెట్కి జాయిన్ అయ్యా. ఈసెట్ కూడా క్లాసులకి సరిగ్గా వెళ్ళలేదు కానీ కంప్లీట్ అయితే చేసా. ర్యాంక్ ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్గా ఒక 1500, 700 మధ్యలో వచ్చింది. నాకే కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అంటే క్లాస్కి వెళ్ళి చదువుతామో లేదో తెలియదు కానీ పోయి ఒకసారి కూర్చున్నామంటే బంక్ కొట్టకుండా ఏదో ఒకటి తింటాము, దానివల్ల పాస్ అవ్వగలం అనేసి చిన్న నమ్మకం. అందువల్ల క్లాస్ వినకపోయినా ఇప్పుడు క్లాస్లో కూర్చునేవాడిని. అలాగే ఇంకా బీటెక్ అయితే జాయిన్ అయ్యా. బీటెక్లో పరిచయమైన ఫ్రెండ్స్ ఎవరంటే సాత్విక్, విజయ్, నిరంజన్, భరత్, మోహిత్, త్రిమ్లేష్, పునీత్, వీళ్ళు మా వ్యాన్ రూట్లో నాకు కొంచెం బాగా బెస్ట్ ఫ్రెండ్స్. క్లాస్లో ఉండే వాళ్ళు కూడా అందరూ బెస్ట్ ఫ్రెండ్సే. కానీ మేము ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేది మేము ఒక 7-8 మెంబర్స్. వీళ్ళు ఖచ్చితంగా ఉంటారు. ఎక్కడికి పోవాలనుకున్నా చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ తిరిగేస్తాం. కాలేజీలో ఉన్నప్పుడు హాలిడేస్కి, మా ఫ్రెండ్స్ బర్త్డేస్కి అన్నిటికీ తిరిగాము, బాగా ఎంజాయ్ చేసినాం. కానీ ఎప్పుడూ ఏదో పని చేయాల. వాళ్ళకైతే ఏ బ్యాక్లాగ్స్ ఉండేవి కావు. అక్కడ కూడా మనకి బ్యాక్లాగ్స్ పని 1, 2 కాదు. నేను ఢిల్లీ కదా డిప్లొమా కంప్లీట్ చేసి వెళ్ళాను. 3rd సెమ్లో ఒకటి, అది అయితే 4th సెమ్లో క్లియర్ చేశాను. మళ్ళీ 4th సెమ్లో ఒకటి పడింది, అది 3-1లో కంప్లీట్ చేశా. మళ్ళీ 3rd ఇయర్లో ఏం పర్లేదు, ఇంకా అయిపోయింది కదా అయిపోతుందిలే అనుకున్నా. అయిపోయానికి మళ్ళీ ఫైనల్ 4-1కి వచ్చిన. 4-1కి వచ్చి చూస్తే ఒకేసారి 2 పడినాయి. ఆ 2లో రివాల్యుయేషన్ పెట్టిన. రివాల్యుయేషన్లో ఒక దాంట్లో 19 మార్క్స్ రావాలా, ఒక దాంట్లో 17 మార్క్స్ రావాలా. ఎవడన్నా తక్కువ మార్క్స్ పాస్ చేస్తాడు. ఈడేం చేశాడంటే అది రివాల్యుయేషన్లో ఎక్కువ మార్క్స్ 19 మార్క్స్ అది పాస్ చేసినారు, 17 మార్క్స్ రావాల్సింది మళ్ళీ ఫెయిల్ చేసినారు. సరే అనేసి సప్లీ రాశాను, పాస్ అయిపోయిన తర్వాత దేవుడు అనుకున్నా. అలాగే ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయింది. కంప్లీట్ అయ్యి ఉంటాయి కదా మన పనిలో, అవన్నీ చూసుకున్నా. నాకు హ్యాపీ అనిపించింది నా కాలేజ్ లైఫ్లో. మా ఫ్రెండ్స్ క్లాసులో అందరితో గొడవలు అయినాయి, ఏమేమో అయినాయి, కానీ బాగా ఎంజాయ్ చేసినాం. అంటే నాకు ఈ లాకింగ్కి ఇంకొక పిచ్చి ఏంటంటే మా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. అది ఎవరు? సాత్విక్కి, విజయ్కి, నిరంజన్కి, భరత్, పవన్, సుహేబ్, వీళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎక్కువ ఫొటోస్, వీడియోస్ వీళ్ళది అనమాట. వీళ్ళు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఈ పిచ్చ ఏంటి అనేది మా క్లాస్ మొత్తానికి తెలుసు. నేను ఎప్పుడు వీడియోస్ తీస్తాను, అప్లోడ్ చేస్తుంటాను అనేసి. అలా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అవి దేనికి పనికి రాకపోవచ్చు కానీ మెమరీస్గా ఉండిపోతాయి కదా ఎప్పటికీ. ఆ వీడియోస్ చూసి ఇప్పుడు నవ్వుకుంటా ఉంటా, మనం ఇంత చిల్లరగా బిహేవ్ చేసినామా అనేసి. అలా చేసి బీటెక్ అయితే అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి అయితే వచ్చేసా. మా ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళు వేరు వేరు పీజీలో ఉన్నారు.
కన్వర్ట్ చేసి కోర్స్ జాయిన్ అయ్యా, జావా ఫుల్ స్టాక్. ఆ జావా ఏమైందంటే నేర్చుకున్నా, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. నేర్చుకున్నా, ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నా. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి ఏమైందంటే ఒక్కొక్క చోట ఒకటి చెప్పి రిజెక్ట్ చేశారు. అది ఒక దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేసి, దాంట్లో కోడింగ్ స్కిల్స్ అనేసి. కోడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నా. కానీ కొన్ని ఇంటర్వ్యూలు ఏమైందంటే వాడు అన్ని రౌండ్స్ క్లియర్ చేసినా కూడా లాస్ట్లో బాయ్స్కి ఓపెనింగ్స్ లేవు, ఓన్లీ గర్ల్స్కే అన్నాడు. చాలరా దేవుడా అనుకొని వచ్చేస్తా. మళ్ళీ ఒక 1 month అనుకుంటా ఇంటికి వెళ్ళి ఇంటికాడ కొన్ని వర్క్స్ ఉన్నాయి చూసుకొని వచ్చి మళ్ళీ ఆడడం స్టార్ట్ చేశా. ఇంటర్వ్యూస్ ఏమవుతున్నాయంటే ఒక్కొక్కటి లాస్ట్ రౌండ్ లేదా లాస్ట్ ముందు రౌండ్ వరకు వచ్చి రిజెక్ట్ అవుతున్నాయి. సరేలే అనుకొని గమ్మున అయిపోయినాయి. మళ్ళీ అవి ఏం చేశానంటే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనేసి అనుకున్నా. ఆ యూట్యూబ్ చేయడానికి కంటెంట్ అంతా తెలీదు. సరేలే ఏదైతే ఇది అయింది, ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము, కంటెంట్ తర్వాత అదే తెలుస్తుంది అనుకున్నా. ఏదో చేద్దాం అయితే ఉంది, కానీ ఏం చేయాలో తెలియదు. కానీ యూట్యూబ్లో వీడియోస్ ఎడిట్ చేయడం ఇది కొంచెం మనకు ఐడియా ఉంది కాబట్టి స్టార్ట్ చేశా. కొంతమంది బాగా సపోర్ట్ చేశారు, కొంతమంది అన్నారు కానీ ఎందుకు ఏంది ఇది జాబ్ పాడు చేసుకోకుండా అనేసి. సరేలే బ్రో, ఏదో జాబ్ వచ్చే వరకు చూస్తాను, ఊరికే దీనివల్ల టైం వేస్ట్ అయితే కాదు కదా, అట్లా అది వదిలేసి ఇది చేయలేదు కదా, అది చేస్తూ ఇది చేస్తున్నా అనేసి వాళ్ళకి సరి చెప్పుకున్నా. ఇది చేస్తున్నా అని మా అమ్మ వాళ్ళకి కూడా తెలిసింది రీసెంట్గా అయితే. వాళ్ళకి కూడా ముందు డిప్లొమాలో చేసేటప్పుడు కొంచెం అరిచినారు, కానీ ఇప్పుడైతే వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. జాబ్ ఈ జనరేషన్లో జాబ్ ఒకటి చేస్తే సర్వైవ్ అవ్వలేమని నాకు అర్థమైంది. అందుకే ఇంకా ఏదో చేయాలని నేను అనుకుంటున్నా. ఫ్యూచర్లో కొన్ని బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి, అవి చేయాలంటే ఇప్పుడు కొంచెం కష్టపడాలి కదా. అందుకనేసి కొంచెం నెట్వర్క్ బిల్డ్ చేసుకోవడం కోసం ఇది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కొంచెం కనెక్షన్స్ బిల్డ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాము, కొన్ని రోజులు జాబ్ ఏదైనా చేసుకొని అలాగే కంటెంట్ క్రియేషన్ చేద్దాము అనుకున్నా. ఈ గ్యాప్లో నాకు అర్థమైంది ఏంటంటే నాలో చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి. అది ఏంటంటే, ఒకటి సరిగ్గా మాట్లాడడం రాదు. కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడుతున్నాను కానీ కరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడలేకపోతున్నా. అది నాకు ఎప్పుడు అర్థమైందంటే, ఒకసారి మిర్రర్లో చూసుకుని మాట్లాడుతూ ఉన్నా, మనకు మాట్లాడడం కరెక్ట్గా వస్తుందా, కెమెరా ఫేస్ చేయగలుగుతామా, లేదా అవతల వాళ్ళని ఫేస్ చేయగలుగుతామా అనేసి అనుకున్నా. ఫేస్ చేస్తున్నా కానీ నాకు నవ్వు వస్తుంది ఒకసారి చూసుకుంటుంటే. సరే స్టార్ట్ చేసి మిర్రర్లో చూసి ప్రాక్టీస్ చేసా, అలాగే కెమెరాలో కూడా చూసి ప్రాక్టీస్ చేస్తున్నా. మీరు నా ఇంతకుముందు వీడియోస్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ చూడండి ఒకసారి. వీడియో చేసేటప్పుడు ఇలా పక్కకి ఇలా చూస్తూ చేశాను, కాన్ఫిడెంట్గా కెమెరా కలిసి చూసాను కాదు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలా అని అనుకుంటున్నా. కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటాను, నాకు అర్థమవుతుంది. ఇలాగే నా వీడియోస్ కొంతమంది చూసి కొంతమంది కామెంట్స్ కూడా చేశారు. ఏమంటే నెగిటివ్ ఏం కాదండి, అది పాజిటివ్ గానే. బ్రో కొంచెము కంటెంట్ ఇది చేయి బ్రో అనేసి, అలాగే బ్లాగ్ కొంచెము బోరింగ్గా ఉంది, మూవీ బీజిఎమ్స్ ఏమన్నా పెట్టు అనేసి. అలా మూవీ బీజిఎమ్స్ పెట్టినందుకే బ్రో 3 ఛానల్ పోయింది నావి. స్ట్రైక్స్ పడి క్లైమ్స్ పడి పోయినాయి, బుద్ధి వచ్చింది. అందుకనేసి యూట్యూబ్ పడిచిన బీజిఎమ్స్తోనే వీడియోస్ చేస్తున్నా. అలా చేస్తూ 250 సబ్స్క్రైబర్స్ ఇప్పటికి. కరెక్ట్గా ఈరోజు 15 16 డేట్ క్లియర్ లేదు. August 16 నైట్ 3 o'clock స్టార్ట్ చేసిన, ఆ రోజు క్రియేట్ చేసిన యూట్యూబ్ కూడా. ఈరోజు 15 16 కరెక్ట్గా 3 months అవుతుంది. ఇంకేదైతే అయింది, ఇదైతే కంటిన్యూ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇది నా కంటెంట్ క్రియేషన్ జర్నీ. అయితే వీడియో కానీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన జర్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. లవ్ యూ ఆల్.